హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రవంతి కర్ణాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వీకెండ్ వచ్చింది కదా, ఏ ప్లేస్ కన్నా వెళ్దామా అని ఆలోచిస్తుంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ప్లేస్ పేరు బుకిట్ టింగి అండ్ జపానీస్ గార్డెన్ ఆర్ విలేజ్. విలేజ్ అంటే ఎక్కువ ప్లేసెస్, హౌసెస్ అలా ఏముండవు. ఒక సింగిల్ హౌస్ అండ్ గార్డెన్ ఉంటది. ఇది మేము క్లూక్ లో బుక్ చేసుకున్నాం. 1 డే బిఫోర్ బుక్ చేసుకోవాలి. సేమ్ డే అయితే అవైలబుల్ లో ఉండదు. ఇక్కడ బోర్డ్ పైన చూడొచ్చు మనం. దీన్ని బట్టి మనం ఎటు వైపుకి వెళ్ళాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ జపానీస్ గార్డెన్, టీ హౌస్, స్పా ఇవన్నీ ఉన్నాయి ఇట్ సైడ్. స్టార్టింగ్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, తర్వాత ఏం స్టెప్స్ ఉండవు. మొత్తం స్లోప్ గా ఉంటుంది కొంచెం పైకి. ఇంకా మేము నడుచుకుంటూ అలా ముందరికి వెళ్తున్నాం. ముందర గార్డెన్ ఉంటది, జపానీస్ గార్డెన్. తర్వాత వేరే ప్లేస్ కి వెళ్ళొచ్చు అనేసి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుంటాం. మా కాండో నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంది ఈ ప్లేస్. క్యాబ్ లో అయితే 1.5 hours పట్టేసింది. మేము ప్యాకేజ్ లాగా బుక్ చేసుకున్నాం. సో మాకు లూక్ నుంచే క్యాబ్ పంపించేశారు. ఇంకా మా కాండో నుంచి డైరెక్ట్ ఈ ప్లేస్ కి వచ్చేసాం. ఇప్పుడు కౌలాలంపూర్ లో ఎంత హ్యూమిడిటీ, ఎంత వేడి ఉందో ఈ ప్లేస్ కి వచ్చేసరికి చాలా కూల్ గా, చాలా బాగుంది. ఇది కొంచెం పైన ఉంటది, అందుకు చాలా కూల్ గా ఉంటది ఇక్కడ. ఇది హిల్ స్టేషన్, పైన ఉంటదని చెప్పాను కదా. సేమ్ మనకి ఊటీ, కొడైకెనాల్ ఎలా ఉంటుందో ఇంకా అలా ఉంటది. చాలా చల్లగా ఉంటది. ఫాగ్ ఉంది, ఇంకా డ్రిజిల్ కూడా బాగుంది. సో అందుకు మేము అంబ్రెల్లాని క్యారీ చేస్తున్నాం. ఇదంతా వర్జియా హిల్స్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి నార్మల్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ ప్లేసెస్ అనుకుంటే ఇది చూడొచ్చు మనం. వచ్చేసింది గార్డెన్, చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంది. పచ్చదనంతో నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ చిన్న లేక్ సెట్ చేశారు. సరౌండింగ్స్ మొత్తం వాక్ వే పెట్టారు. మనం అలా సరౌండింగ్స్ లో నడుచుకుంటూ వెళ్ళి మొత్తం చూసేయచ్చు. అలా ఇంకా జపానీస్ గార్డెన్ చూసేసాము. ఇంకా ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. జపానీస్ డ్రెస్ ఉంటది, అది మనం రెంట్‌కి తీసుకోవచ్చు. అలా నేను తీసుకొని అలా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది డ్రెస్ అయితే నాకు. పదండి నాతో పాటు, మీకు కూడా చూపించేస్తాను నేను. ఈ డ్రెస్‌లో చాలా కొత్తగా అనిపించాను నేనైతే. జపానీస్ గర్ల్ ఫీల్ వచ్చేసింది. అండ్ ఈ డ్రెస్ జపానీస్‌లో కిమోనో అంటారు. బాగుంది కదా పేరు. ఈ కిమోనో డ్రెస్ క్యారీ చేస్తూ ఈ ప్లేస్ మొత్తం అలా చూసేసాను ఇంకా. ఎలా ఉంది ఈ డ్రెస్, నాకు బాగుందా ఆర్ ఎల్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ హౌస్ ఉంటది. జపానీస్ విలేజ్ లో ఎలా హౌస్ ఉంటుందో అలా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ హౌస్ చూస్తుంటే జపాన్ ట్రెడిషన్ ఫీల్ అనిపిస్తది మొత్తం. ఈ డ్రెస్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కి ఇద్దరికి అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ. ఈ కిమోనో డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర ఉండే యూనిక్ స్టైల్, ఆర్ట్ వర్క్ మొత్తం బేస్ అయ్యి డిజైన్ చేస్తారంట. ఇక్కడ క్యూట్ గా చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి. బాగుంది కదా ఈ వాటర్ ఫాల్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. బాగా అనిపించింది ఈ ప్లేస్ అయితే నాకు. ఇక్కడే కాస్ట్యూమ్స్ మనకి రెంట్కి ఇస్తారు. వీడియోస్ అండ్ ఫొటోస్ అలా జపాన్ డ్రెస్ లో తీసేసుకొని ఇంకా రిటర్న్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకో ప్లేస్ కి వచ్చేసాము. ఈ ప్లేస్ పేరు కోల్మా ట్రాపికల్ బెర్జియా హిల్స్. అండ్ దీన్ని ఫ్రెంచ్ విలేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ లోపల హౌసెస్ అన్ని ఫ్రెంచ్ విలేజ్ లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చూపిస్తాను పదండి. బయట ఎంటర్ అవుతూనే వ్యూ ఇలా ఉంటది. స్టార్టింగ్ లోనే చిన్న వాటర్ ఫాల్ పెట్టారు. అక్కడ ఫ్లవర్స్ అని కూడా బాగున్నాయి. ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. చూడండి, మీకు కూడా కనిపిస్తది పైన మేఘాలు ఎలా ఉన్నాయో. ఈ ప్లేస్ లో లోపల హోటల్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడికే వచ్చి హోటల్ బుక్ చేసేసుకొని ఇక్కడ స్టే ఉండొచ్చు. పైన చూడండి క్లాక్ టవర్ కనిపిస్తుంది. పాతకాలం ప్యాలెస్ ఎంటర్ అవుతున్న ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు నడుస్తూ ఉన్నాం కదా, ఇక్కడే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటది. అందులో నడుచుకుంటే ఇంకా ముందరికి వెళ్ళిపోవాలి. ఫ్రెంచ్ లో బిల్డింగ్స్ అండ్ హోటల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ కిడ్స్ కి ప్లే జోన్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రెంచ్ థీమ్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, చూసేయండి.
రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. లంచ్ టైమ్‌కి ఇక్కడే మేము లంచ్ చేసేసాం ఇంకా. ఫ్రెంచ్ విలేజ్ చూసేసాక ఆన్ ద వేలో రాబిట్ ఫార్మ్ ఉంది. అక్కడికి తీసుకొనొచ్చారు. ఇంకా ఇక్కడ ఏమేమున్నాయో అన్నీ అలా చూస్తున్నాం. రాబిట్సే ఉన్నాయా? ఇంకా వేరేవి కూడా ఉన్నాయా అనేసి. ఈ రాబిట్స్ అయితే అలానే స్ట్రక్ అయ్యి చూస్తూ ఉన్నాయి మేము చూస్తుంటే. అస్సలు కదలట్లేదు అవి. ఇంకా ఇక్కడ ప్యారెట్స్ ఉంటే అవి గూడా చూసేసాము. ఇలా మా వీకెండ్ గడిచింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.